టైం బాగుంది, గ్రహాలు బాగున్నాయి, ప్రజలు సహకరించారు, నేచర్ సహకరించింది, ప్రకృతి సహకరించింది, దేవుళ్ళు సహకరించారు, టైం బాగుంది. కానీ పరిపాలనే బాగలేదు కేసీఆర్ది. ప్రాబ్లం ఏంటంటే ఈ కరెంటు పంచాయతీ కాదు ఇప్పుడు ఇది. ఈ కరెంటు పేరు మీద నేను ఒక ఉదాహరణ చెప్తా. రకరకాల జిమ్మిక్స్ కేసీఆర్ గారు యాజ్ ఎ పొలిటీషియన్ కదా, ఆయన వెరీ టాప్ సీనియర్ పొలిటీషియను, రాజకీయ నాయకుడు యొక్క లక్షణాలను, అంటే రాజకీయ నాయకుడు రకరకాలుగా ఉంటారు. ఒకటి చేసింది చెప్పుకునే నాయకుడు ఉంటాడు, రేపు చేస్తా అనే విశ్వాసంతో మాట్లాడే నాయకుడు ఉంటాడు, రేపు నేను చెయ్యకపోయినా దాన్ని మళ్ళీ మిస్ప్రైజ్ చేసే ఒక నాయకుడు ఉంటాడు. ఇట్లా అంటే ఆ కోపం చెందినాడు మన కేసీఆర్ గారు. ఏది మాట ఇచ్చి మాట తప్పితే మళ్ళా చేసినట్టుగా చెప్పే ఒక మాట చాతుర్యం ఉన్న కొంత గొప్ప చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు అబద్ధాలు చెప్పుడు అంటే అది వేరే నాయకులకు కాదు, పాసిబుల్ కాదు. ఓ సెకండ్ వరంగల్ అనుకుంటా ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఒక సామాన్య మానవుడు వచ్చి, సార్ ఇది గోడలు ఉన్నాయి, పెంకులు లేవు అని ఒక సామాన్య మానవుడు వచ్చి అడిగిండు. ఇది ఆడ ఏదో రివ్యూ అవుతుంటే, ఆయన మంచి యాక్టర్ కేసీఆర్ గారు, నటనా చాతుర్యం ఆయన, రాజకీయ అది ఉంది, యాక్టర్ ఆయన. ఎలాంటి యాక్టర్ అంటే, యాక్టర్లు అంటే ఏంటిది, ఆ డైరెక్టర్ రాసిచ్చింది అంత పూర్తిగా డైలాగ్ చెప్పి ఆ సినిమా పూర్తి అయిపోతుంది, మళ్ళీ వేరే సినిమాల డైరెక్టరు వేరే స్క్రిప్ట్ ఇస్తాడు. అంటే అందులోనే రకరకాలుగా ఉంటాయి కదా. ఈయన అతను వచ్చి, సార్ గోడలు ఉన్నాయి పెంకులు లేవు, నాకు పెంకులు ఇప్పని అడిగిండు. అడిగిండు. అడిగితే మన కేసీఆర్ గారు లేదు ఆ గోడలు కూడా ఒకటి స్లాబ్ వేపిస్తా అని చెప్పినారు. గోడలు ఒకటి స్లాబ్ వేపిస్తా అని కేసీఆర్ గారు అనగానే, ముఖ్యమంత్రి కదా కేసీఆర్ గారు అనగానే పాపం అతను, మరి కేసీఆర్ గారు అమ్మని నేను రేకులిప్పి మనవతి గోడలు కూడా కొట్టు స్లాబ్ వేపిస్తా అంటాడు పిల్లర్ తోటి. ముఖ్యమంత్రి అనగా నమ్ముతారు కదా, నమ్మేసాడు, గోడలు కూడా కొట్టేసాడు. పాపం ఇప్పటి వరకు ఆ గోడలు లేవు, పిల్లలు లేవు. ఇది ఎవరికి చెప్పాలి? ఇది ఎవరికి చెప్పాలి? ఇదొక సంఘటన, ప్రాక్టికల్, ఇది వాస్తవం. ఇది ఇంత మంచి యాక్షన్ ఏ రాజకీయాల్లో ఏ లీడర్ చేయగలుగుతాడో మనం చెప్పగలుగుతామా? ఇదొక సంఘటన. నేను ఇంకొక సంఘటన చెప్తాను మీకు. మనం అది టీవీలలో చూసినాం, బ్రేకింగ్లు వేసారు, మీరే వేసారు బ్రేకింగ్, పెద్ద పెద్ద పలకలు వేసారు, వార్తలు రాశారు. హైదరాబాద్లో రోడ్లన్నీ టకటకటక వేసేయండి అని అన్నారు. మొత్తం అంతా ఇట్లా రోడ్లని అద్దం తీరు అయిపోవాలని వచ్చింది. వేస్తూనే ఉన్నారు, వేస్తారు. ముఖ్యమంత్రి అన్నాడు హైదరాబాద్లో రోడ్లు పడుతున్నాయి, అర్ధరాత్రి కూడా వేసారు. వేయలేదు మనం ఎందుకంటే వేసాడు. చిన్న రంధ్రం పడితే ఫోన్ కాల్ చేయడం, అని ఇప్పుడు వాళ్ళ కొడతా అని అన్నాడు. అది కూడా మీరు బ్రేకింగ్ చేశారు, అది కూడా మీరు బ్రేకింగ్ చేశారు. నేనే ఒక రోజు చూసిన, నెల తర్వాత ఇట్లా మాదాపూర్లో వస్తుంటే, నేను ఇటే వస్తుంటే పెద్దమ్మ గుడి కాడికి వస్తుంటా, ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు కాడికి అటు దాడుతుంటే చూసిన, ఆడే చూసిన, రేవంత్ రెడ్డి గారి ఇంటికాడే చూసినది, ఆ రోడ్లో చూసిన. ఒక పెద్ద రంధ్రం బొక్క పడ్డది. ఆడ ఫోన్ చేయమని చెప్పాడు.
ఆ ఫోన్ నంబరు రాజశేఖర్ అని ఆయన నెంబర్ ఉంటాడు. ఎవరికి ఇచ్చినా రాజశేఖర్ పేరు ఇస్తాడు ఆయన. ఏ రాజశేఖర్ నీ నంబర్ అని. ఆ నంబర్కి మేము ట్రై చేయాలి, ఒకసారి కేసీఆర్తో మాట్లాడదామని చెప్పిన. ఎవరికి రంధ్రం, కొత్త రోడ్ల రంధ్రం పడ్డా మన పీకలు తీస్తా కాంట్రాక్టర్లే అని చెప్పాడు. మీరే బ్రేకింగ్లు వేసారు, వార్తలు రాశారు. గుంత కాబట్టి 500 రూపాయలు అని అమ్మ నెల్లూరులో గుంత పడ్డది కేసీఆర్ చెప్దామని మేమందరం ట్రై చేసినాం. ఆ రాజశేఖర రెడ్డి గారి ఫోన్ బంద్, స్విచ్ ఆఫ్. ఇదొక సంఘటన. ఆ వరంగల్ గోడ కూలగొట్టి స్లాబ్ రెడీ ఉన్నాడు కదా, అతను కూడా రాజశేఖర రెడ్డి నంబరే ఇచ్చాడు. మనం ఇది టీవీలలో వచ్చింది. ఇది కేసీఆర్ యొక్క వారి చాతుర్యము, వారి పరిపాలన ఆ 10 ఏళ్లలో. ఇప్పుడు జనాలు ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందు జనాలు అదికొచ్చారు. ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ దించగానే ఇప్పుడు మళ్ళీ ప్రజలు అదికొస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రజలు, తెలంగాణ ప్రజలు జ్ఞాపకం రాలేదు. ఎంత అన్యాయం అండి. 10 నిమిషాలు తినే తిండికి 3 సార్లు కరెంటు పోయిందని కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తున్నావే. ఇంత అబద్ధం ఆడి జనాలను మళ్ళీ మోసగాళ్లకు మోసగాడు కేసీఆర్. మళ్ళీ ఏంది ఇదంతా? అన్యాయం అండి ఇది. కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ గారి బెడ్ అది ఆ తత్వం అందరికి వచ్చేసింది. కేటీఆర్కి వచ్చింది, హరీష్కి వచ్చింది, కవితకు వచ్చింది. ఎవరన్నా ఇప్పుడు ఇన్ని అబద్ధాలు ఆడే కేసీఆర్ కుటుంబంని ఎట్లా మేము నిజమైన పరిపాలన అందించే కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి ఎలక్ట్రిసిటీ మినిస్టరు, డిప్యూటీ సీఎం, కాబట్టి కేసీఆర్ గారికి ప్రజలకు కరెంటు పోతలు, తెలంగాణలో కరెంటు ఇప్పుడు ఎక్కడనో ఒక దగ్గర లైన్ ట్రిప్ అవుతుందండి. ఎక్కడనో దగ్గర అయితే పోతుంది, సహజమే కదా. ఎండాకాలము హీట్ ఉంటుంది, అక్కడక్కడ జనరల్గా అది జనరల్గా అయ్యేది అది. ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబానికి తెలంగాణ ప్రజలకు కరెంటు గురించి కాదు చింతన. కేసీఆర్ గారి కుటుంబానికి పొలిటికల్ పవర్ కట్ అయిపోయింది. తెలంగాణ ప్రజలు కట్ చేశారు. కేసీఆర్ గారి కుటుంబానికి పొలిటికల్ పవర్ కట్ అయిపోయింది. అందుకే వీళ్ళు వర్జల్ కరెంటుకి ముట్టుకుంటే కాకులు గిలగిలగిల ఎట్లా కొట్టుకుంటాయో, ఈ పొలిటికల్ పవర్ ముఖ్యమంత్రి పోస్టు మంత్రులు ఆ కుటుంబానికి పోయేసరికి ఆ కాకుల తీరు కొట్టుకుంటున్నారు వీళ్ళంతా. కరెంటు ముట్టుకొని ఎట్లయితే కాకులు కొట్టుకుంటాయో ఈ పవర్ పోయేసరికి కేసీఆర్ గారి కుటుంబము వీళ్ళు కాకుల తీరు పవర్ పోగానే కొట్టుకుంటున్నారు. దట్టు ఈ ఎండలకు బయట తీవ్రమైన ఎండలు. ఆ తిక్కల మాట్లాడుతున్నారు. ఎండలకు తప్పుతలేదు బయటికి వెళ్ళాక కేసీఆర్కి. ఎందుకంటే పోకపోతే ఎంపీ ఎలక్షన్లో అవుట్ అయిపోతారు, రాజకీయంగా అవుట్ అయిపోతారు. ఈ ఉన్నది కూడా వీక్తుంది. కాబట్టి ఎంపీ ఎలక్షన్ల ప్రచారానికి గత్యంతరం లేక వెళ్లాల్సి వస్తుంది. వెళ్తేనేమో ఈ ఎండలు, హీటు, వెళ్ళకపోతే ఇంట్లో హీటు. కుటుంబం యొక్క నాయన నువ్వు బయటికి రాకపోతే ఎట్లా,
మా రాజకీయం ఏం కావాలి, నువ్వు రావాల్సిందని ఇంట్లో హీటు, బయటికి వస్తే ఇండల హీటు. ఇది కేసీఆర్ గారి యొక్క కుటుంబంలో ఉన్న రాజకీయ ఇబ్బందులు. అందుకే ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు కేసీఆర్ గారు. ఇది నటననే. ఎప్పుడప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క, ఎలక్ట్రిసిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సెక్రటరియట్లో కూర్చొని మొన్నటిదాకా కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు లేదు, కానీ ఎప్పుడప్పుడు వీళ్ళందరూ కూడా రివ్యూలు చేస్తున్నారు, అధికారులతో రివ్యూలు చేస్తున్నారు. 10 ఏళ్ల కాలంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి రెగ్యులర్ గా రివ్యూలు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేకుండే. కరెంటు వస్తున్నా కూడా రివ్యూలు చేయాల్సిన బాధ్యత యాజ్ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు రివ్యూలు చేస్తున్నాడు. ఆ 9 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి గారు ఎలక్ట్రిసిటీ అధికారులతో రివ్యూ చేసే పరిస్థితి కూడా లేకుండే, అధికారులు చెప్తే వినే పరిస్థితి లేకుండే. కాబట్టి ఇది కేసీఆర్ గారి యొక్క వారికి ఉన్నటువంటి ఇబ్బందులు. మరి ఇంకేమన్నా ఎనిమిస్ కానీ తెలంగాణ ప్రజలు పాయింటే, తెలంగాణ ప్రజలు 9 ఏళ్ళు 10 ఏళ్ళు కేసీఆర్ని మోసి ఈ అబద్ధాల దిట్ట కేసీఆర్ గారు అని 9 ఏళ్ళ తర్వాత గ్రహించి కాంగ్రెస్కి పట్టం కట్టిరు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు పట్టం కట్టిరు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం కానీ ఎప్పుడు పోతే అప్పుడు సెక్రటరియట్లో దొరుకుతున్నారా చెప్పండి. 10 ఏళ్ల కాలంలో సెక్రటరియట్లో ఎప్పుడైనా మీకు కేసీఆర్ మీకు ఎప్పుడైనా దొరికిందా? దొరకలేడు కదా. సెక్రటరియట్ల సమ్మక్క సారక్కల జాతర ఎట్లుంటుంది, ఏడుపాయల దుర్గమ్మ జాతర ఎట్లుంటుంది, మెదక్ చర్చి దగ్గర జాతర ఎట్లుంటుంది, మా దగ్గర ఫతేఖాన్ దర్గా సంవత్సరానికి ఒకసారి అయితే సంగారెడ్డిలో జాతర ఉంటుంది. అలాంటి జాతర వాతావరణం ఇప్పుడు మన బోనాల పండుగ జాతర కానీ, ఎల్లమ్మ జాతర కానీ, ముత్యాలమ్మ జాతర కానీ, దుర్గమ్మ జాతర కానీ, మల్లన్న జాతర కానీ, బీరప్ప జాతర కానీ ఎట్లయితే జనాలు ఉంటారో అట్లా సెక్రటరియట్లో ఇప్పుడు జనాలు ఉంటున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వము కాబట్టి సెక్రటరియట్లో పార్కింగ్ జాగా దొరకలేదు. ఇలాంటి పరిపాలన, ప్రజల మధ్యలో పరిపాలన 9-10 ఏళ్ల తర్వాత తెలంగాణ సెక్రటరియట్లో జరుగుతున్నది. ఇది నిజము. దీనికి సాక్ష్యం మీడియానే. మాకు చాలా మంది మీడియా వాళ్ళు మాకు పార్కింగ్ దొరకలేదన్నా, మా మీడియా వాళ్ళకి దొరకలేదన్నారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఏ సామాన్య మానవుడు సెక్రటరీలకు డైరెక్ట్ గా పోయి పనిచేసుకునే పరిస్థితులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొదలైంది. ఈరోజు ఏం ప్రతి మినిస్టర్ సెక్రటరీలో అవైలబుల్ ఉన్నాడు. జిల్లా టూర్స్ చేస్తున్నారు. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీకు సెక్రటరీలో దొరుకుతాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నీకు సెక్రటరీలో దొరుకుతాడు. పొన్నం ప్రభాకర్ గారు నీకు సెక్రటరీలో దొరుకుతాడు. జూపల్లి గారు సెక్రటరీలో దొరుకుతారు. సీతక్క సెక్రటరీలో దొరుకుతుంది. కొండ సురక సెక్రటరీలో దొరుకుతుంది. మా దామోదర్ రాజనరసింహ గారు సెక్రటరీలో ఉంటారు. శ్రీధర్ బాబు గారు సెక్రటరీలో ఉంటారు. ఇంకా సాక్ష్యం ఇంకేం కావాలి మీకు?
సెక్రటరియట్లో ఉండి పరిపాలించిన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారితో పాటు మినిస్టర్స్, మీరు ఫామ్ హౌస్లో ఇళ్లలో వండుకొని పరిపాలించిన చరిత్ర కేసీఆర్ కుటుంబాన్ని. ఇది కాదా? ఇది నిజమే కదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్, సెక్రటరీతో ఉంటాడు. తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్, మీకు సెక్రటరీ అందుబాటులో ఉంటాడు ఆయన కూడా. కాబట్టి మళ్ళీ ఒకసారి మోసం చేసాం, అధికారం వచ్చినాం, మళ్ళీ తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేయాలని కేసీఆర్ గారు ఏదైతే ఆలోచన చేస్తుండో అది తెలంగాణ ప్రజలు దాన్ని నమ్మకండి, మళ్ళీ మోసపోకండి. భవిష్యత్తులో మా పథకాలు స్టెప్ బై స్టెప్గా స్టార్ట్ అయినాయి, అది అందరూ కూడా తెలుసు. బ్యాలెన్స్ కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ జరిగి తీరుతుంది అని పదే గంటాబద్ధంగా ప్రమాణం చేసి మరి చెప్పిండు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అచ్చా, కేసీఆర్ గారు ట్విట్టర్ ఉందా? కేసీఆర్ గారికి కేసీఆర్కి ఉందా, కేటీఆర్కి ఉందా? కేసీఆర్ గారు 10 ఏళ్ల తర్వాత ట్విట్టర్ ఓపెన్ అయింది. ఆయన 9 ఏళ్ల కాలంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ట్విట్టర్ అనేది ఆయన సీల్ చేసి పెట్టి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు ట్విట్టర్ ఆన్ చేసిండు. ఇది నవ్వాలనా ఏడవాలనా ఏం అర్థమే కాదు మాకు దీని మీద. 10 ఏళ్ళ కేసీఆర్ గారు ట్విట్టర్ విన్నారా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయన కాబట్టి ట్విట్టర్ ఆన్ చేసిండు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్విట్టర్ ఆన్ చేసి ఉండుంటే ఎవరైనా పెడితే ట్విట్టర్లో పెడితే వాళ్ళ పని అవుతుంది. పవర్లు ఉన్నంతసేపు ట్విట్టర్ బంద్ చేసి ప్రతిపక్ష నాయకుడు ట్విట్టర్ ఆన్ చేస్తే దాన్ని ఏమర్థం ఉంది? అది అప్పుడు యూజ్ లేదు కదా ట్విట్టర్ అంటున్నా. ట్విట్టర్ ఉందేమో, యూజ్ నాట్ యూజ్ ఇన్ కేసీఆర్ పవర్ పాలిటిక్స్ యాజ్ ఎ సీఎం 10 years. After opposition leader Twitter on Mr. KCR ji. भाई 10 साल हुकूमत में थे, 10 साल हुकूमत में थे केसीआर जी. 10 साल आपका ट्विटर को सील कर दिए. कई मुख्यमंत्री जी का ट्विटर का वो जब सीएम थे, मुख्यमंत्री थे, वो टाइम पे आपका ट्विटर आए तो कोई गरीब पब्लिक, कोई काम वाला आपका काम ट्विटर में कुछ रखे तो काम होता. वो जमाने में वो जो पावर में थे सीएम के, वो टाइम पे आपका ट्विटर को सील कर दिए. अभी अपोजिशन लीडर बन गए, अभी ट्विटर ऑन कर दिए. ये क्या नया ड्रामा है? ये कांग्रेस पार्टी आपको पूछ रहा है जनता के तरफ से. भाई इतना बड़ा एक्टर, ये क्या है ये सब? తెలంగాణలో బీఆర్ఎస్ కి 7 సీట్లు 8 సీట్లు ఇస్తే ఏం చేస్తారు? పోయి బీజేపీ సంకలో దొరుకుతారు. కానీ కాంగ్రెస్ కి 14-12 సీట్లు వస్తే రాహుల్ గాంधी గారు ప్రధానమంత్రి అవుతాడు. अब केसीआर जी को और 7-5-6 सीट दिए और एमपी को दिए, फायदा क्या? जाके मोदी के घुस जाते, मोदी के घर में पीछे दरवाजे जाके. अगर केसीआर जी को बीआरएस को 5-6-7 एमपी सीट दिए तो वो पीछे से दरवाजा जाके घर में घुस के, अब वो केसीआर साहब बोलेंगे मोदी जी मैं सामने दरवाजे नहीं आ सकता हूं,
मैं पीछे दरवाजे से कितने बार बोल उतने बार आऊंगा। हम तेलंगाना पब्लिक को छूतिया करने का काम है। हमको तेलंगाना बोलता हमारे को अपन को। अब पीछे दरवाजे जाके 100 बार मिलता है, सामने आके गालियां देता मोदी जी को। अगर कांग्रेस के 14-12 एमपी सीट तेलंगाना में आए तो राहुल जी प्रधानमंत्री बनेंगे। सारी दुनिया को जो काम होना है वो काम करेंगे। ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా? అరే ఓకేనా? ఎవరు ఏంది? ఇప్పుడు అదే అంటున్నా కదా, ఈ అబద్ధాలు ఆడుట్లో నంబర్ 1 కేసీఆర్, నంబర్ 2 కేటీఆర్.